హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ అండ్ ఈజీ హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తున్నానండి. దీని కొరకు మనకైతే ఫస్ట్ అయితే కల్మంద తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దాని నుంచి ఎల్లో కలర్ అనేది రిలీజ్ అవుతుందండి. అది పూర్తిగా అయిపోవటానికి మనం వాటర్లో ఒక 20 మినిట్స్ అలా ఉంచుకుంటే చాలండి. ఎల్లో కలర్ అనేది పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. నీట్గా వాష్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఆనియన్స్ అండి. ఇవి వాటి కట్ చేసుకొని పైన పీల్ అంతా తీసి పెట్టుకోవాలండి. మనకి హెయిర్ ఫాల్ తగ్గడానికి, న్యూ హెయిర్ రావడానికి, హెయిర్ స్మూతీగా షైనీగా ఉండటానికి స్మాల్ ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉపయోగపడతాయండి. వీటిలో ఇది యూజ్ చేస్తే మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి బిగ్ ఆనియన్స్తో పోలిస్తే. సో నేను ప్రతిసారి స్మాల్ ఆనియన్సే యూజ్ చేస్తాను. అది హెయిర్ ప్యాక్ కొరకైనా, నెక్స్ట్ హెయిర్ ఆయిల్ తయారు చేసేటప్పుడైనా ఎక్కువ నేనైతే స్మాల్ ఆనియన్సే యూజ్ చేస్తాను. సో మీరు కూడా ఇలాగే ఫాలో కండి. ఇంకా ఈ స్మాల్ ఆనియన్స్ని మనం ఇది మిక్సీ జార్లో వేయకుండానైనా మామూలుగా కోకోనట్ గ్రేట్ చేసేది ఉంటుంది కదండి, దాంతోటైనా మనము ఆనియన్స్ని గ్రేట్ చేస్తే మంచిగా మనకి జ్యూసీగా వస్తుందండి. అదంతా కూడా మనము ఒక క్లాత్లో వేసి పిండుకుంటే, ఒకవేళ మిక్సీ జార్ అవైలబుల్గా లేని వాళ్ళకైతే, ఇదే హాస్టల్లో ఇలా ఉంటారు కదండి, అప్పుడు మనకి ఇది అందుబాటులో ఉండదు కాబట్టి, సో అలాగైనా ఈ హెయిర్ ప్యాక్ కొరకు మనము చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. వెల్లుల్లి ఒక 3 యూజ్ చేసాము ఇందులో మనము, అంతే. ఒక 3 ఇంగ్రీడియంట్సే, ఆనియన్స్, ఒక 3 వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి కల్మంద కూడా అండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మంచిగా ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ని, దాన్ని అంతా కూడా ఒక క్లాత్లో వేసి గట్టిగా ఇలా స్క్వీజ్ చేస్తే మనకి ఆ జ్యూస్ అంతా కూడా రిలీజ్ అవుతుందన్నమాట. చూడండి ఎంత చక్కగా వస్తుందో. క్లాత్లో వేసి పిండితేనే మనకి ఇంత బాగా వస్తుందండి. నెక్స్ట్ వన్ కల్మంద. ఈ కల్మందని కూడా మనము సైడ్లకి ఇలా కట్ చేసుకొని ఆ పైన ఆ పీల్నంతా కూడా తీసేసి మంచిగా దాన్ని మనము చాక్ తోటి ఇలా తీసుకోవాలండి. అప్పుడు మనకి అది ఇట్లా మిక్సీ జార్లో వేస్తేనేమో మొత్తం అది జ్యూసీగా ఇలా అయిపోతుంది కదా, అలా కాకుండా మనము ఇలా చాక్తో తీస్తున్నట్లయితే ఏమంటారు, అది ఒక జెల్ లాగా వస్తుందండి. ఇలా జెల్ లాగా వచ్చింది కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట హెయిర్కి. సో అలా తీసుకోండి. ఈ చాక్ కాకుండా మనకి ఇంకా వేరే చాక్తో అయితే ఇలా తీస్తున్నప్పుడు మంచిగా వస్తుంది. ఈ చాక్తో అయితేనేమో పీసెస్ లాగా కట్ అయిపోవడం, ఇలా మొత్తం ఒకేసారి వెళ్ళిపోవడం ఉంటుందండి. ఇదిగో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలాంటి చాక్తో అయినా, లేదంటే కోంబ్ ఉంటుంది కదండి మన దువ్వెన, ఆ దువ్వెనతోటైనా తీస్తే మనకి ఇలా జెల్ లాగా వస్తుందన్నమాట. చూడండి చాకు ఎడ్జెస్ ఎలా ఉన్నాయనేది. ఇలాంటి చాక్తో అయితే బాగుంటుంది. సో ఇది మంచిగా జెల్ లాగా వచ్చింది చూడండి. ఇది జ్యూస్ లాగా అలా కాకుండా ఇలా తీస్తే ఇలా బాగుంటుందన్నమాట. ఈ జెల్ అంతా కూడా మనం ఇప్పుడు ముందుగా తీసుకున్న ఆనియన్స్ ది జ్యూస్ ఉంది కదండి, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ గమనించినట్లయితే ఈ హెయిర్ ప్యాక్ కొరకు మిక్సీ జారస్లో అవసరం లేకుండానైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇది మిక్సీ జార్ అవైలబుల్గా లేని టైంలో అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ని కూడా. ఇంతే అండి. ఇంకా ఇలా దాన్నంతా దాంట్లో యాడ్ చేస్తూ ఇంకా మంచిగా దాన్ని మిక్స్ చేయాలన్నమాట. ఆనియన్ జ్యూస్ ఇంకా ఈ కల్మంద అది జెల్లాగా వచ్చింది, అదంతా కూడా మంచిగా ఒక స్పూన్ తీసుకొని అదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇందులో హేమస్ హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా ఒక స్పూన్ అలా మన హెయిర్ లెంత్ని బట్టి మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఆయిల్ వేయడం వల్ల మనకి హెయిర్ అనేది ఇట్లా ఫ్రీజీగా అలా కాకుండా మంచిగా ఉంటుంది. ఒకవేళ హెయిర్ ప్యాక్ కొంచెం సేపు ఎక్కువసేపు అలా ఉంచుకున్నా కానీ ఏం కాదు, దీనికి ½ an hour to 1 hour వరకైనా ఉంచుకోవచ్చు అనమాట. అలా ఎక్కువ టైం ఉంచుకున్నప్పుడు హెయిర్ అనేది కొంచెం ఫ్రీజీగా అలా అయిపోతుంది. మనం ఇలా ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవడం వల్ల అలా కాకుండా మంచిగా స్మూత్గా అలా వచ్చేస్తుంది అనమాట. మీరు అసలు ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాక, హెయిర్ వాష్ చేసుకున్నాకనైతే ఎంత బాగుంటుందో హెయిర్, చాలా సాఫ్ట్గా అసలు షైనీగా, నెక్స్ట్ హెయిర్ వాల్యూమ్ కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. ఈ హెయిర్ ప్యాక్లో మనం యూజ్ చేసింది అయితే ఒక 3 ఇంగ్రీడియంట్సే. సో సింపుల్గా ఉంది కదండి, తప్పకుండా ట్రై చేయండి.
ఇదిగో అంతా మిక్స్ చేసుకున్నాక మనకి ఇలా ఉంటుందండి. ఇది ఒక జెల్ లాగా అలాగా ఉంటుంది. ఇదంతా కూడా మన స్కాల్ఫ్కి అంటేలాగా హెయిర్కి మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా చేసుకున్నాక దీన్ని ఒక 45 మినిట్స్ అలా మొత్తం హెయిర్ అంతా టై చేసుకొని ఒక 40 to 50 మినిట్స్ అలా ఉంచుకున్నా పర్లేదు, హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నా పర్లేదండి. వీలు కాని వాళ్ళు ఒక 20 మినిట్స్ ఉంచుకున్నా పర్లేదు. ఆఫ్టర్ హెయిర్ వాష్ ఇది.